మాలాంటలో రాజాబాయంటలో వాడు వీడంటే ఇలా మీడియా మొత్తం గొంతెత్తి మమ్మల్ని తిడతారు. ఇంతకుముందు నేను వీడియో అయినా ఒక పేపర్ రోడు వాడు మరి మీడియా ఏం చేస్తుంది, ఒక పేపర్ రోడు వాడు అని కేసీఆర్ కొడుకు మాట్లాడుతుంటే మీడియా ఎందుకు కూర్చుంటుంది, వాళ్ళు ఎందుకు కూర్చుంటుంది మీడియా? ఒక పేపర్ రోడు వాడు, ఒక బీజేపోడు. బిడ్డ నీ అహంకారం కండకారం తీస్తాం బిడ్డ. గంత నీ అయ్య ఇంకా వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు వీడా? నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభముంచింది. ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు. అసెంబ్లీలో ఏ రోజన్నా వీళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు, కొట్లాడు వాకౌట్ చేసిరా? వీళ్ళు కొట్లాడారు ఎప్పుడైనా? 2500 గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలే అంటాడు. 4000 రూపాయల ఆసరా పెన్షన్ గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేని చెవులు దుబ్బినాయి, కళ్ళు దుబ్బినాను. రైతు భరోసా గురించి లెక్కతో బయటపెట్టింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 4000 రూపాయల నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడింది నేనే, మాట్లాడలేదంటున్నాడు. ఇక కళ్ళు దొబ్బితే ఏం చేస్తాం మనం? ఎస్సీ గురించి మాట్లాడింది కొట్లాడింది ఎవరు? నీ బీఆర్ఎస్ కొట్లాడినా? స్టేట్ మేళకే పరిమితం. లాఠీ దెబ్బలు తిన్నదెవరు? మా యువ మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా మహిళా మోర్చా లాఠీ దెబ్బలు తిన్నారు, మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయినరు. ఇప్పుడు ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. రోహిత్ అనే ఏబీవీ కార్యకర్త జైల్లో ఉన్నాడు. అడ్డుకున్నది మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చున్నది మీరు. ఎస్సీ గురించి కేంద్ర మంత్రులు కలిసింది మేము, నోటీస్ ఇచ్చింది కేంద్ర మంత్రులు. మీరేం చేశారు? పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన హస్తం ఉంది ఆయన హస్తం ఉంది అని చెప్పుడు టైంపాస్ పాలిటిక్స్ చేసాడు మీరు. అంతే కదా మీరు చేసేది? అంతే ఏం చేస్తారు మీరు? ఎవరంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గతంలో ఇట్లనే కేసీఆర్ మాట్లాడాడు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా వీళ్ళకు తిట్టుకుని ముఖ్యమా? ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది పడతాడు మోడీ గారిని కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు ఏది పడుతుంది ఇష్టం మాట్లాడారు. తెలంగాణ పరిస్థితి ఏమైంది? అలా ఎంత అభివృద్ధి సహకరిస్తామన్నా కూడా సహకరించాలి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఎస్సీ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ ఇయ్య రాసి పెట్టుకోవాలి. వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు. ఎస్సీ భూములు అమ్మాలే, మాకు 40-50 వేల కోట్లు వస్తాయి కథ, మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు. ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగిన లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది. తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాసం నమ్మకం ఉంది. ఎస్సీ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయన్న నమ్మకం విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకున్నది. 80% ఎస్సీ భూములు అమ్మనివ్వం. ఊగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ కాదు, ఇక్కడ 37 రూపాయలు కిలో బియ్యానికి 37 రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా? ఇస్తుందని వాళ్ళే అంటున్నారు. వాళ్ళ కేంద్ర కేసు వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు కిలోకు 37 రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు, మళ్ళీ సంబంధం లేదంటున్నారు. లే రాయమని చెప్పు, 30 రూపాయలు మాకు వద్దు. కేంద్రం యొక్క సంబంధం లేకుంటే, కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రి లెటర్ రాయమను కేంద్రానికి, మీ బియ్యం మాకు వద్దు, మీ పైసలు మాకు అద్దే వద్దు, మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి రాయమని చెప్పు దమ్ముంట. మరి అవి మోడీ బియ్యం, జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నాం, మోడీ బియ్యం ఇస్తున్నా చెప్పి అది నానుడి. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటి కూడా మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం అంటూనే ఉన్నారు. ఇలా రేషన్ షాప్ పోయిన పేదలందరూ కూడా మోడీ బియ్యం తీసుకుంటున్నాం అంటున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం, ఇది రేవంత్ రెడ్డి గారి బియ్యం, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బియ్యం అన్నారు. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము 37 రూపాయలు ఇస్తలేదు అనుకుంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాదాపు 10-12 వేల రూపాయలు 12,000 కోట్ల 10-12 కోట్ల రూపాయలు ఖర్చు పెడతలేదు కొనుగోలు నుంచి ఇప్పటిదాకా అనుకుంటే రాయమని చెప్పారు. మరి మాకు కేంద్ర సహకారం అవసరం లేదు, మేమిస్తాం రాయమని చెప్పండి. మరి ఎందుకు వస్తలేరు? అవ్వ కావాలా బో కావాలి, కానీ మోడీ గారి పేరు వద్దు.